వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఇవాళ సోమవారం, రేపు మంగళవారం 2 రోజుల పాటు నిర్వహించేందుకు భారీ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ వేడుకకు 6 ఖండాలు, 44 దేశాల నుంచి 154 మంది ప్రత్యేక అతిథులు ఈ వేడుకకు హాజరు కాబోతా ఉన్నారు. అట్లాగే రాష్ట్రంలో కూడా, ఇటు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, రాజకీయ పారిశ్రామిక రంగానికి సంబంధించిన ప్రతినిధులు కూడా దాదాపు 2000 మంది ఈ వేడుకకు హాజరు కాబోతా ఉన్నారు. ఈ మధ్యాహ్నం మరి కాసేపట్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించబోతున్నారు. మధ్యాహ్నం 2:30కు సీఎం రేవంత్ రెడ్డి ఈ గ్లోబల్ సమ్మిట్ను ఉద్దేశించి మాట్లాడబోతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఈ 2 ఏళ్లలో తీసుకొచ్చినటువంటి ప్రజాపాలన తాలూకు ఫలితాలు, అట్లాగే కంపెనీలకు, పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి సహకారం అందిస్తుందనే అంశంపై 2047 తెలంగాణ రైజింగ్ గ్లోబల్ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సీఎం రేవంత్ రెడ్డి ఈ గ్లోబల్ సమ్మిట్లో వివరించే అవకాశం ఉంది. ఈ గ్లోబల్ సమ్మిట్కు దేశ విదేశాల నుంచి ప్రత్యేక ఆహ్వానితులు వస్తున్న నేపథ్యంలో దీని సమ్మిట్కు భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి రాచకొండ సిపి ఆధ్వర్యంలో భారీ ఏర్పాటు చేశారు. దాదాపు 6000 మంది పోలీసులు దీనికోసం భద్రత కోసం ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ 2 రోజుల గ్లోబల్ సమ్మిట్లో భాగంగా 3000 డ్రోన్లతో లేజర్ షో కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి ఏదైతే గ్లోబల్ సమ్మిట్ వేదిక ఉందో భారీ ఏర్పాటు చేశారు, భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా చెప్పుకోవచ్చు మనం. అయితే ఈ ఎవరైతే అతిథులు ఉన్నారో దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు, వాళ్ళ అతిథుల కోసం ప్రత్యేక విడిది ఏర్పాటు చేశారు. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా వాళ్ళ కోసం విడిది కూడా ఏర్పాటు చేశారు. దేశ విదేశాల అతిథులకు రుచి చూపించడానికి తెలంగాణ ఇక్కడి స్థానిక వంటకాలను కూడా ప్రత్యేకంగా తయారు చేయించినట్టు తెలుస్తూ ఉంది. ఆ వంటకాలు కనుక మనం ఒకసారి చూసినట్లయితే తెలంగాణ సకినాలు, నువ్వుల లడ్డూలు, గారెలు, సర్వపిండి, చిరుతిళ్ళు, హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ పాయ, పత్తర్కా గోష్, మటన్ కర్రీ, మలిదలు, గరిజలు, గోలిచిన మాంసం, చెగోడీలు, పోలేలు, కుబానీకా మీట, తుంటికూర వంటి ప్రత్యేక వంటకాలు, తలకాయ కూర, అట్లాగే బోటీ ఫ్రై, ఇట్లాంటి ప్రత్యేకమైన వంటకాలు అతిథుల కోసం రెడీ చేసి పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. గ్లోబల్ సమ్మిట్ సంబంధించి వివిఐపి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్లకు డిఎస్పీ స్థాయి అధికారితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అక్కడ ఉన్నటువంటి భద్రతను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 ఏళ్ల ప్రజాపాలన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తూ ఉంది. గ్లోబల్ సమ్మిట్కు అటు దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అట్లాగే రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించడం జరిగింది. దేశంతో పాటు వివిధ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద కంపెనీల ప్రతినిధులు ఈ వేడుకకు హాజరు కాబోతా ఉన్నారు. ఈ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే పారిశ్రామిక సహకారాలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని వాళ్ళు వివిధ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి ఈ 2 రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి గ్లోబల్ సమ్మిట్, రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పొచ్చు.